కీర్తన 7వ వచనము ఇలాగు రాయబడి ఉన్నది. ఇజ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ మాటను మనము ధ్యానించినప్పుడు, ఈ మాటను మనము చూసినప్పుడు, ఈ మాట కీర్తనకారుడు ఎప్పుడు పలుకుతున్నాడు అని అంటే, కీర్తనకారుడు ఎప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా పలుకుతున్నాడంటే, తన ప్రార్థనలో చివరిగా పలుకుతున్నటువంటి మాట. ఎలాంటి స్థితిలో ఉన్నాడో ప్రార్థన తెలియజేస్తూ ఉంది. ఆయన అగాధ స్థలంలో ఉండి మొరపెడుతున్నటువంటి సందర్భము, ప్రార్థిస్తున్నటువంటి సందర్భము, దేవుని వేడుకుంటున్నటువంటి సందర్భము. అయ్యా నా మొర వినండి, అయ్యా నా స్వరాన్ని వినండి, నా అర్థధ్వనిని వినండి అని ఎంతో బాధలో దేవుని వేడుకుంటా ఉన్నాడు. దేవునిపైన ఆశ పెట్టుకుని ఉన్నాడు. దేవుని కొరకు ప్రాణము తృష్ణగొరుచున్నది. దేవుని కొరకు ప్రాణము ఆశగొని ఉన్నది. దేవుని బిడ్డలారా, ఆ యెహోవా కొరకు ఆశ పెట్టుకుని ఉన్నప్పుడు, ప్రార్థిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఇజ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకోమని దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటగా మనకు కనబడతా ఉంది. దేవుని బిడ్డలారా, అవును, ఈ దినం నువ్వు ఇజ్రాయేల్గా దేవునిలో మార్చబడ్డావు. ఆయన కుమారుడిగా మార్చబడ్డావు. ఆయన కుమార్తెగా నువ్వు మార్చబడ్డావు. నీ స్థితిగతి ఏదైనా, ఎటువంటి అగాధ లోయ లాంటివి సమస్యలను నువ్వు వెళుతున్నా, అగాధ లోయల వంటి పరిస్థితుల్లో కూడా నువ్వు వెళుతున్నా, కష్టంలో కూడా వెళుతున్నా, దుఃఖం కూడా వెళుతున్నా, ఏమవుతుందో అని తెలియని పరిస్థితిలో నువ్వు వెళుతున్నా, దేవుడు ఒక మాట నీకు స్పష్టంగా బయలుపరుస్తూ ఉన్నాడు. యెహోవా మీద ఆశ పెట్టుకునుము, యెహోవా మీద నువ్వు నమ్మిక ఉంచుము. యెహోవా మీద ఆశ పెట్టుకొని నువ్వు సాగినట్లయితే, దేవుని బిడ్డలారా, యెహోవా యొద్ద కృప దొరుకును. నీ పరిస్థితులన్నిటి నుండి విడిపించుటకు నీ కృప దొరుకును. నీ పరిస్థితిని మార్చడానికి కృప దొరుకును. నిన్ను బలపరచడానికి కృప దొరుకును. నిన్ను నడిపించుటకు ఆయన కృప దొరుకును. నిన్ను ధైర్యపరచుటకు కృప దొరుకును. నీ శక్తితో నింపుటకు కృప దొరుకును. దేవుని బిడ్డలారా, ఆయన యొద్ద సంపూర్ణమైన విమోచన నీ ప్రతి పరిస్థితులలో కలుగజేస్తూ జయము చేత దేవుడు నింపు నిన్ను నడిపిస్తాడు. ఆ విధముగా ప్రతి విధమైనటువంటి సంపూర్ణమైన విమోచన దేవుని కలగాలని మరొక్కసారి జ్ఞాపకం చేస్తూ ఉన్న యెహోవా పైన ఆశ పెట్టుకుని కొనసాగండి. పరిశుద్ధాత్మ దేవుడి దినమంతయు మిమ్మల్ని నడిపించునుగాక. ఆమేన్.